పెద్ద కలెక్టర్ అయిపోదామని అనుకుంటుందో ఏమో. దాని మొహానికి అంత సీన్ లేదు. చెప్పండి శారద గారు. అవునా, సరే సరే. నానమ్మ దీన్ని అమ్మవారి కోసం తయారు చేసుంటుంది. దీంతో అక్షయ్ను అడ్డంగా బుక్ చేయాలి. సరే శారద గారు, ఈసారి వచ్చినప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. అమ్మవారి కోసం చేసిన మాల ఏమయ్యింది? ఇప్పుడు గ్రానీ దగ్గరికి వెళ్ళి మెల్లగా అంటించాలి. ఏం పోయింది గ్రానీ? ఏం వెతుక్కుంటున్నావు? అమ్మవారి కోసం తయారు చేసిన మాల కనిపించటం లేదు. నువ్వేమైనా చూసావా? చూశానుగా. ఎక్కడా? అక్షయ్ తల్లో. అవును, ఇప్పుడే చూశాను. నువ్వు తయారు చేసిన మాలే తను పెట్టుకున్నట్టుంది. అక్షయ! అక్షయ! అక్షయ్కి ఇప్పుడు ఫుల్ క్లాస్ పడిపోతుంది. ఏంటమ్మగారు? నిన్ను! ఈ పని నువ్వు కాకుండా ఇంకెవరైనా చేసుంటే చంప పగిలుండేది. నేనేం చేశాను? అమ్మవారి కోసం కట్టిన మాలను నువ్వు పెట్టుకుంటావా? బుద్ధుందా నీకు? అమ్మవారి మాలను ధరించే అంత అర్హత ఉందా నీకు? ఇది నా తల్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు పెద్దమ్మగారు. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఎలా పుట్టావో ఏంటో, చిన్నపిల్లవి కాబట్టి నేనీ మాట అనకూడదు గాని నీ శని ఎప్పుడు విరగడవుతుందో ఏంటో. ఈ ఫ్లవర్స్ నేనే పెట్టాను అక్షయ. నువ్వు మా ఇంటి నుంచి బయటకు పోయేంత వరకు ఇలాగే ఏడిపిస్తూ ఉంటాను. ఎలా ఉంది దెబ్బ? అదిరింది కదూ? నన్ను ఏడిపిస్తూ నువ్వు నవ్వుకుంటున్నావు అని అనుకుంటున్నావు, కానీ నేనున్నంత ప్రశాంతంగా నువ్వు ఉండలేవు. నువ్వు ఇలాగే పెరిగితే గనక పగ ప్రతీకారాలతో పిచ్చిదానిలా తయారవుతావు. నేను బయటిదాన్ని కాబట్టి సర్దుకుంటున్నాను. ఏదో ఒక రోజున అవని మేడం వల్ల కూతురు వస్తుంది, నిన్ను ఎదిరిస్తుంది. ఆ విషయం గుర్తుంచుకో. ఫైనల్ పంచ్ నాదవుతుందనుకుంటే
తనదవుతుంది. బావా అవని, మనకి మీరా చెప్పిన ప్లేస్ ఇదే. 6 సంవత్సరాల క్రితం మన పాపని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళింది. అప్పుడు ఎవరు చూసుంటారో, వారు ఎవరై ఉంటారో తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద టాస్క్ మనకి. మనకింతకు మించి వేరే మార్గం లేదు కదా బావా. పద, కాస్త ముందుకు వెళ్ళి కనిపించిన వారిని ఎంక్వైరీ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. అవని, పద. ఏమైంది? బావా అటు చూడు బావా. రా బావా. అప్పుడే పుట్టిన పసిబిడ్డలా ఉంది కదా. అవునవని, మనం మన బిడ్డ గురించి వెతుకుతూ వస్తే ఇలాంటి బొమ్మ ఎదురుపడిందేంటి బావా? ఏదో శుభ సూచకంలా అనిపిస్తుంది అవని. ఎవరు వేసుంటారు? నేనే నేనే ఆ బొమ్మ వేసింది మీరా? వేసింది నేనే, వేయించింది ఆ శివయ్య. ఆ పురిటి బిడ్డ బొమ్మను ఎందుకు వేశారు? ఇది నా వృత్తి. నేనొక కళాకారుణ్ణి. ఇంతకు ముందు దేవుడు బొమ్మలను వేస్తుండేవాణ్ణి. కానీ ఓ 6 సంవత్సరాల నుంచి మాత్రం ఆ బిడ్డ బొమ్మని మాత్రమే వేస్తున్నాను. ఆ 6 సంవత్సరాల క్రితం నుంచా? అవును. ఎందుకు? అది శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆ బొమ్మ వేయడం వెనక కూడా ఒక కారణం ఉంది. ఓ కథ ఉంది. కథ? కదా ఏంటది? రండి రండి చెప్తాను. రండి. సరిగ్గా 6 సంవత్సరాల క్రితం, ఆ రోజు శుక్రవారం, 19వ తేదీ, 2019వ సంవత్సరం. బావా అవని, ఒక నర్సమ్మ ఓ పాపను తీసుకొనొచ్చి ఇక్కడ వదిలిపెట్టింది. పసిబిడ్డ ఏడుస్తూ ఏడుస్తూ ఉంది.
అలా ఎడవగా ఎడవగా చీకటైపోయింది. పాపనెత్తుకుపోవడానికి ఊచోళ్ళొచ్చారు. ఆ సమయంలో ఓ అద్భుతం జరిగింది. దేవతలా ఒక ఆమె వచ్చింది. ఏయ్ వద్దు వద్దురా, ఏయ్ వద్దు, పాపని వదిలేయండి. రేయ్ రేయ్ రేయ్, నిన్ను చేర్చాల్సిన చోటుకే చేరుస్తాను. ఆ విధంగా ఈ బిడ్డ కాపాడబడింది. ఈ పాప దైవాంశ సంభూతురాల్లా అనిపించింది. అందుకే అప్పట్నుంచి ఈ పాప బొమ్మనే వేస్తూ జీవనం గడుపుతున్నాను. ఈ ఏకాకి అన్నం పెడుతున్న అన్నపూర్ణాదేవి ఈ బిడ్డే. బొమ్మ బాగుంది కదా. పాప ముద్దుగా ఉంది కదా. మీరు కూడా ఎంతో కొంత డబ్బులేసి వెళ్ళండి. బావా బావా, మన బిడ్డ బావా, మన బిడ్డ. పాపా, అయ్యో అయ్యో, నా బిడ్డకి ఇలాంటి గతి పట్టిందా? నా చిట్టి తల్లికి ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందా? ముక్కు పచ్చలారని బిడ్డ ఎవరికి ఏ అన్యాయం చేసిందని ఇలాంటి దుస్థితి పట్టింది బావా. బావా చూడు, బంగారి తల్లి పాదాలు ఎంత బాగున్నాయో, చిట్టి తల్లి చేతులు ఎంత ముద్దుగా ఉన్నాయో, కళ్ళు చూడు బావా ఎంత బాగున్నాయో. జన్మనిచ్చిన తర్వాత తల్లి కళ్ళు తెరవగానే ముందు బిడ్డని చూడాలని అనుకుంటుంది. ఆ రోజు నాకు అలాంటి అదృష్టం దక్కలేదు. నా బిడ్డ రూపాన్ని మొదటిసారి ఈ విధంగా చూసుకుంటానని అనుకోలేదు.
లే అవని, ఆ తర్వాత ఏం జరిగిందో ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ఏమైంది? మీరెందుకు ఏడుస్తున్నారు? ఆ బిడ్డ ఎవరో కాదు, మా బిడ్డే. అప్పుడు దూరం అయింది, బ్రతికుందని ఈ మధ్యనే తెలిసింది. బిడ్డను వెతుకుతుంటే భగవంతుడు నిన్ను చూపించాడు. ఆవిడ మా బిడ్డను ఎడు తీసుకువెళ్ళిందో చెప్పు. నీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. మా బిడ్డ గురించి చెప్పండి, దయచేసి చెప్పండి. నాతో రండి, చెప్తాను. రండి రండి. రండి రండి. శివయ్య ఇంతకాలానికి మిమ్మల్ని పంపించాడా? రండి రండి. ఏమైంది? ఆమె మా పాపను ఇటువైపు తీసుకెళ్ళిందా? ఆమె పాపను ఇక్కడి వరకు ఎత్తుకొని రావడం కనిపించింది, ఆ తర్వాత కనిపించలేదు. మాయమైనట్టు కనిపించకుండా పోయింది. ఇక్కడి నుంచి ఎటు వెళ్ళారో తెలీదు. బాగా గుర్తు చేసుకోండి. చాలా సంవత్సరాలు కావటం వల్ల మర్చిపోయినట్టున్నారు. బాగా గుర్తు చేసుకోండి. అయ్యా, మీరు చెప్పే దాని మీద ఈ తల్లిదండ్రుల జీవితాలు, ఆనందాలు, సంతోషాలు ఆధారపడి ఉన్నాయి. బాగా గుర్తు చేసుకోండి అయ్యా. నాకు తెలిసింది చెప్పగలను, నేను చూసింది చెప్పగలను, కానీ తెలియంది చెప్పలేను కదా. మనం ఎంత అడిగినా తెలియంది ఎలా చెప్పగలడు? సరే, నేను వెళ్తాను. ఆగండి, తీసుకోండి. వద్దు. ఆ పాప బొమ్మ వేస్తున్నప్పటి నుంచి నాకు తిండికి లోటు లేదు. ఆ పిల్ల దేవత. నాకైతే కారణ జన్మురల్లా అనిపిస్తుంది తెలుసా. వెతకండి, చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ వెతకండి. వెళ్ళండి, ఏ దేవతో చేరదీసి ఉంటుంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.